సందడి 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 సందడే సందడి బెత్లహేముల సందడి చేద్దామా గొల్లలతోటి సందడి చేద్దామా దూతలతోటి సందడి చేద్దామా గొల్లలతోటి సందడి చేద్దామా బెత్లహేముల సందడి చేద్దామా గొల్లలతోటి సందడి చేద్దామా దూతలతో చేరి సందడి చేద్దామా పశువుల శాలలో సందడి చేద్దామా మై మనసి మనసిచ్చి సందడి చేద్దామా మై మనసి మనసిచ్చి సందడి చేద్దామా మన కొరకు శ్రీయేసు పుట్టాడని ఆకల చేరి ప్రభువును చూసి సంతోషించి సందడి చేద్దామా సందడే సందడి సందడే సందడి సందడే సందడి 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 సందడే సందడి సందడే సందడి సందడే సందడి సందడే సందడి 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 సందడే 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 అర్ధరాత్రులు సందడి చేద్దామా చూచి అర్ధరాత్రులు చుక్కను చూచి ఆరి చూపగా గొర్రెలు చూచి అర్ధరాత్రులు సందడి చేద్దామా ఆరి చూపగా గొర్రెలు విడిచి ఆరి చూపగా మై మనసి మనసిచ్చి సందడి చేద్దామా మన పరశురా రాజు పుట్టాడని మై మనసి మనసిచ్చి సందడి చేద్దామా మన పరశురా రాజు ఆకల చేరి క్రీస్తును చూసి సంతోషిద్దామా సందడే సందడి సందడే సందడి 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 రాజును చూసి సందడి చేద్దామా రాజును చూసి హృదయమారా కానుకలిచ్చి సాగిలా పడి రాజును చూసి సందడి చేద్దామా హృదయమారా కానుకలిచ్చి సందడి చేద్దామా సాగిలా పడి సందడి చేద్దామా మై మనసి మనసిచ్చి సందడి చేద్దామా మన కొరకు శ్రీయేసు పుట్టాడని మై మనసి మనసిచ్చి సందడి చేద్దామా మన కొరకు శ్రీయేసు పుట్టాడని శాలలో చేరి క్రీస్తును చూసి సంతోషించి సందడి చేద్దామా సందడే సందడి సందడే సందడి 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 సందడి. సమయం ఇచ్చిన దేవుని నామానికి వందనాలు. చూసిన అందరూ కూడా శుభాలు తెలుపుతా ఉన్నాము. చిన్న ప్రార్థన చేస్తున్నాం. స్తోత్రం నాయన, ఈ వాక్యం ద్వారా మాట్లాడమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. మరి మనం క్రిస్మస్ మాసంలో ఉన్నాం కదా, మరి దేవుని మనం ఆరాధించే వారిలాగా మనం ఉండాలన్నమాట. అయితే వాక్యంలోనికి వెళ్తే యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనం చదువుకుంది. ఏలైనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడిన, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండని, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. హల్లెలూయా. అయితే దేవుడు మరి ఇక్కడ యెషయా ప్రవక్త చెప్పినట్టు మరి లేఖనము నెరవేరబడింది. ఏలైనగా మనకి శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడ్డాడు. మనకి కుమారుడు అనుగ్రహింపబడ్డాడు.
ఆయన భుజముల మీద ఏముంది? రాజ్యభారం ఉందన్నమాట. ఆయన భుజముల మీద రాజ్యభారం ఉంది. అయితే ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త అధిపతి అని అతనికి పేరు పెట్టబడను. అయితే ఆయన ఎవరండి? ఆశ్చర్యకరుడు, ఆశ్చర్య కార్యములు చేసే దేవుడు అనమాట ఆయన. అంటే ఉన్నాయి లేనట్లు, లేని ఉన్నట్లు చేయగల దేవుడు ఆయన. అంతేకాకుండా ఆలోచనకర్త, ఆయన మనకి సమాధానం ఇచ్చే దేవుడు, ఆలోచనకు చెప్పే దేవుడు ఉన్నాడు. అంటే ఏది ఎలా చేయాలో, ఎలా మనం నడిపింపబడాలో, ఎలాగ మనము ఆ కుటుంబాలను కట్టుకోవాలో, ఎలా మన సంఘాలను కట్టుకోవాలో, ఎలాగ మన బిడ్డలను కాపాడుకోవాలో, మన పరిచయలను కాపాడుకోవాలో, అలాగో అన్నిటి విషయంలో కూడా మన జీవితాల్లో మనం ఎలా ముందుకు వెళ్ళాలనేది, మనం ఎలా నడవాలనేది, మనం ఎలా చెప్పాలనేది అన్నీ కూడా ఆయన ఆలోచన చెప్పే దేవుడుగా ఉన్నాడనమాట. అంతేకాకుండా ఆయన బలవంతుడైన దేవుడు, బలము గల తండ్రి. ఆయన బలహీనుడు కాదు. మనం ఒక్కోసారి మనము బలహీన పడిపోతూ ఉంటాం కొన్ని విషయాలు జరిగినప్పుడు, జరగనప్పుడు కూడా. కానీ ఆయన బలవంతుడైన దేవుడు ఉన్నాడు. మనం ఎవరు? ఆ బలవంతుడైన బిడ్డలు. మనం కూడా ఎలా ఉండాలి? బలవంతుల్లాగా ఉండాలి మనం. అలాగే ఆయన ఆశ్చర్యకార్యం చేసే దేవుడు ఉన్నాడు. మనకి కొన్ని కొన్ని విషయాలు మనం కొన్ని ఆలోచనలు రానప్పుడు బలహీన పడిపోతూ ఉంటాం. కానీ మనం ఆయన ఆలోచనకర్త. మన దేవుని దగ్గర ప్రార్థన చేసినప్పుడు, మనం అడిగినప్పుడు ఆయన మనకి ఆలోచనలు చెప్పే దేవుడుగా ఉన్నాడు. కొత్త కొత్త ఆలోచనలు చెప్పే దేవుడుగా ఉన్నాడు. మరి ఏ విధంగా నడవాలో ఆయన ఆలోచన అడిగినప్పుడు ఆయన మనకు ఆలోచన చెప్పే దేవుడు. అంతేకాకుండా ఆయన బలవంతుడైన దేవుడు. అంటే ఒక్కోసారి మనం బలహీన పడిపోతాం, డీలా పడిపోతాం. ఏంటో ఒక్కోసారి పరిస్థితి ఇలా అయిపోయింది, మనం ఎలా ఉండాలి, ఏమి చేయాలని బలహీన పడిపోతుంటాం. కానీ ఆయన బలవంతుడైన దేవుడు. ఆయన చూసి మనం కూడా మనం బలవంతులంగా మారాలి. ఎందుకంటే ఆయన మన తండ్రి. ఆయన అడుగుజాడల్లో మనం నడిచే వాళ్ళలాగా మనం ఉండాలన్నమాట. ఆయన బలవంతుడైన దేవుడు. మనం కూడా ఆ బలము కలిగి మరి దేవుని పని చేసే వాళ్ళలాగా ఉండాలి. అంతేకాకుండా నిత్యుడగు తండ్రి. ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా మనల్ని కాపాడే దేవుడు. నిన్న అలాగే ఉంటాడు, ఈరోజు అలాగే ఉంటాడు, రేపు అలాగే ఉంటాడు. నిత్యుడగు తండ్రి అంటే ఇప్పుడు ఈలోక సంబంధమైన మన తల్లిదండ్రులు కొంతకాలమే మనతో ఉంటారు, కానీ తర్వాత ఉండరు. కానీ ఆయన ఆత్మస్వరూపి. జరిగిపోయిన కాలంలో మనకు తండ్రిగా ఉన్నాడు, ఇప్పుడు జరుగుతున్న కాలంలో తండ్రిగా ఉన్నాడు, జరగబోయే కాలంలో కూడా ఆయన మనకి తండ్రిగా ఉన్నాడు. అందుకే ఆయన నిత్యుడగు తండ్రి. నిత్యుడగు తండ్రి అనమాట ఆయన. అంతేకాకుండా సమాధానకర్తే కాదు, అధిపతి అని అతనికి పేరు పెట్టబడిన సమాధానకర్త అని అతనికి పేరు పెట్టబడిందన్నమాట. అయితే మరి ఆయన ఆశ్చర్యకార్యములు చేసే దేవుడుగా ఉన్నాడు, ఆలోచన చెప్పే దేవుడుగా ఉన్నాడు, బలవంతుడైన దేవుడుగా ఉన్నాడు. అలాగే నిత్యుడగు తండ్రి. ప్రతి నిత్యం ఆయన మనకు తండ్రిగానే ఉన్నాడు. మరి సదాకాలం కూడా ఆయన మనల్ని కాపాడే దేవుడుగా ఉన్నాడు. అంతేకాకుండా సమాధానకర్త, సమాధానానికి అధిపతిగా ఉన్నాడు. ఆయన మనకు సమాధానం ఇచ్చే దేవుడుగా కూడా ఉన్నాడనమాట. అయితే మరి యెహోవా దేవుడు మనందరికీ ఆయన మన యేసు ప్రభు వారి కంటే కూడా మనల్ని ఎంతో ప్రేమించి ఆయన మనల్ని ఎంతగానో ప్రేమించి ఆయన మన కొరకు బలియాగముగా ఇచ్చారు. భూలోకానికి నరవతారిగా పంపించారు. అయితే మరి మనల్ని ఎంతగానో ప్రేమించాడు. యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఉంటుంది కదా, 1వ అధ్యాయం 1వ వచనంలో అదేంది వాక్యం ఉండేను, వాక్యమే దేవుడే ఉండేను. ఎందుకంటే ఆయన కృపాసత్య సంపూర్ణుడు. ఆయన మన మధ్య సంచారం చేస్తూ ఉన్నాడు, మన మధ్య నివాసము చేస్తూ ఉన్నాడు అనమాట. అంటే ఆయన యోహాను సువార్త 1వ అధ్యాయం మాట్లాడినట్టు ఆయన తన అద్వితీయ కుమారుని మన కొరకు ఇవ్వడానికి ఆయన వెలితీయలేదనమాట. ఆయన యెహోవా దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించాడనమాట. తన కుమారుని మన కొరకు కూడా బలి ఇవ్వడానికి ఆయన
వెనకాడలేదనమాట. అందుకే ఆయన యోహాను సువార్త 1వ అధ్యాయంలోనే ఆయన కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివాసము చేస్తూ ఉన్నాడనమాట. అందుకే మనము మన వల్ల ఏమీ కాదు, కానీ ప్రతిది కూడా దేవుని వల్ల మనం నమ్మితే దేవుని కార్యాలు చూస్తాం. మనం దేవుని మీద ఆధారపడే వాళ్ళలాగా ఉండాలి, విశ్వాసం ఉంచాలి, నమ్మకం ఉంచే వాళ్ళలాగా ఉండాలన్నమాట. అందుకే ఆయన ఏలైనగా శిశువు పుట్టాడు, మనకు కుమారుడు అనుగ్రహింపబడ్డాడు. ఆయన భుజం మీద ఏముంది? రాజ్యభారం ఉంది. ఈ లోకపు ప్రధానమంత్రులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు వీళ్ళందరూ కూడా మరి కొన్ని ఒక్కో రాష్ట్రానికి ఒక్కో మంత్రి, ఒక్కో మరి అలా ఉంటారు. కానీ ఈయన రాజులకు రాజు, ఆయన ప్రభులకు ప్రభు. అన్ని రాజ్యాల భారము ఆయన భుజముల మీద ఉంది. అందుకే ఆయన భుజముల మీద ఏముంది? రాజ్యభారం ఉందన్నమాట. ఆయన భుజముల మీద రాజ్యభారం ఉంది. అయితే ఇక్కడున్న మంత్రులు ఒక రాష్ట్రానికి 2 రాష్ట్రాలకే పని చేస్తారు, కానీ ఆయన అన్ని రాష్ట్రాలకి, రాజులకి రాజు, ప్రభులకు ప్రభుడు. ఆయన రాజులకి రాజు. ఆ విధంగా మరి ఆయన భుజముల మీద ఏముందంటే రాజ్యభారం ఉందంట. అన్ని రాజ్యాలు కూడా ఏలే దేవుడుగా ఉన్నాడు. ఆయన రాజులకే రాజులు, ప్రభులకే ప్రభు అన్నమాట. ఆయన భుజముల మీద ఏముంది? రాజ్యభారం ఉంది. అందుకే ఆయన ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడుగా ఉన్నాడు. ఆయన ఆలోచన చెప్పే దేవుడుగా ఉన్నాడు. బలవంతుడైన దేవుడుగా ఉన్నాడు. నిత్యుడగు తండ్రిగా ఉన్నాడు. అంతేకాకుండా సమాధానకర్తగా, అధిపతిగా అని అతనికి పేరు పెట్టబడింది అనమాట. అంటే ఆయనకి భూమిలో మీద అసాధ్యమైనది ఏమీ లేదు, పరలోకములో కూడా అసాధ్యమైనది ఏమీ లేదు. భూలోకంలో కూడా అసాధ్యమైనది ఏమీ లేదు, పరలోకంలో కూడా అసాధ్యమైనది ఏమీ లేదు. ఎందుకంటే ఆయన తండ్రి ఆయనే, కుమారుడు ఆయనే, పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఈ భూమి మీద ఉండి అందరినీ నడిపించే దేవుడుగా ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఎందుకంటే సంఘాలను నడిపించేది ఆయనే, సేవకులు నడిపించేది ఆయనే, విశ్వాసులను కూడా నడిపించేది ఆయనే. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు అన్నీ నడిపిస్తూ ఉంటాడు భూమి మీద. అందుకే ఆయన భుజముల మీద ఏముందంటే రాజ్యభారం ఉంది. ఆయన అన్ని రాజ్యాలను ఏలే దేవుడికి, రాజులకు రాజు, ప్రభులకు ప్రభుడు. ఆయన అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడైన దేవుడు అనమాట. ఆయన అందరిపైన రాజుగా, రారాజుగా ఉన్నాడనమాట. ఆయన దేవుళ్ళకే ఆయన దేవుడుగా ఉన్నాడనమాట. రాజులకి రాజుగా ఉన్నాడు. ఆయన అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడైన దేవుడు. కానీ మన కొరకు ఆయన ఈ భూలోకానికి వచ్చాడన్నమాట. మనకి ఇలాంటి శిశువుగా పుట్టాడు, మనకి కుమారుడు అనుగ్రహింపబడ్డాడనమాట. అంటే మనందరి పాపాల నిమిత్తం ఆయన ఈ భూలోకానికి వచ్చి ఉన్నాడు. అయితే అందుకే మనమందరం కూడా ఆయన ఆశ్చర్యకార్యం చేసే దేవుడుగా ఉన్నాడు, ఆలోచన చెప్పే దేవుడు ఉన్నాడు, బలవంతుడైన దేవుడుగా ఉన్నాడు, నిత్యుడగు తండ్రిగా, సమాధానకర్తగా, అధిపతిగా ఆయనకి పేరు పెట్టబడిందంట. అందుకే ఈ భూమి మీద కానీ పరలోకంలో కానీ ఆయనకి అసాధ్యమైనది ఏమీ లేదు, సమస్తము సాధ్యమే ఉంది. ఆ విధంగా దేవుడు మరి నిత్యుడగు తండ్రిగా ఎప్పుడు సదాకాలము మనము ఆయనతో మనము కూడా ఉండాలి. అందుకే ఏ విషయంలో కూడా అది లేదు ఇది లేదని కూడా బాధపడకూడదు. ఎందుకంటే ఆయన ఆశ్చర్య కార్యములు చేసే దేవుడు, ఉన్నాయి లేనట్లు, లేని ఉన్నట్లు చేయగల దేవుడు ఆయన. అందుకే క్రిస్మస్ అంటే మనము ఆ నూతనమైన వస్త్రాలే కాదు, ఎందుకంటే అనేక మంది మరి మారు మనసు పొంది రక్షణలోకి నడిపించబడాలి. అనేక మంది మన కోసమే బ్రతుక్కోకుండా అనేక మందిని మనము దేవుని వైపు త్రిప్పే వాళ్ళలాగా ఉండాలి, దేవుని వైపు నడిపించే వాళ్ళలాగా. అనేక మంది నశించిపోతూ ఉన్నారు, వాళ్ళందరి కొరకు మనము ప్రార్థన చేసి దేవుని వైపు నడిపించే వాళ్ళలాగా ఉండాలి. అనేక మందిని మరి దేవుని
దగ్గరికి చేర్చే వాళ్ళలాగా, సంఘములో చేర్చే వాళ్ళలాగా ఉండాలి. నశించిపోతున్న ఆత్మల కొరకు మనం భారము కలిగి ప్రార్థించే వాళ్ళలాగా ఉండాలి. ఒక ఆత్మ రక్షింపబడితే పరలోకములో విందవుతుందని. అలాగే మనం మరి ప్రయాసపడి భారం వహిస్తున్న సమస్య జిల్లా నా వద్దకు రండి, మీకు విశ్రాంతి కలగజేస్తున్నాడు మత్తయి సువార్త 11:28. అయితే ఎంతోమంది ఈ లోకములో ప్రయాసపడి మరి పనులు చేస్తూ ఉన్నారు, ప్రయాసపడి భారము కలిగి ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ఈ లోక మరి ప్రయాసము నుంచి మనం వాళ్ళందరినీ దేవుని వైపు నడిపించి, దేవుని యొక్క మార్గంలో నడిపించి అనేక మందిని మరి మనం రక్షణలోకి నడిపించే వాళ్ళలాగా ఉండాలన్నమాట. అందుకే మనము అనేక మంది నశించిపోతున్న ఆత్మల కొరకు భారం కలిగి ప్రార్థించేయాలి. వాళ్ళందరినీ దేవుని వైపు నడిపించే వాళ్ళలాగా మనము ఉండాలన్నమాట. ఎందుకంటే ఆయన ఆశ్చర్య కార్యములు చేసే దేవుడు, అద్భుతాలు చేసే దేవుడు అనమాట. ఆయన దగ్గరికి వస్తే అనేక మంది రక్షణలోకి నడిపించబడతారు. మనం ఏం చేయాలి? వాళ్ళందరినీ దేవుని వైపు నడిపించే వాళ్ళలాగా ఉండాలి. ఆ దేవుని మార్గంలో నడిపించే వాళ్ళలాగా ఉండాలి. నశించిపోతున్న ప్రతి ఒక్కరిని కూడా దేవుణ్ణి వెంబడించే వాళ్ళలాగా మనము చేయాలి. అనేక నశించిపోతున్న ఆత్మల కొరకు ప్రార్థన చేసి వాళ్ళందరిని కూడా మనం ఏం చేయాలి? దేవుని వైపు నడిపించే వాళ్ళలాగా ఉండాలి. ఎందుకంటే దేవుడు ఆశ్చర్య కార్యములు చేసే దేవుడు, అద్భుతాలు చేసే దేవుడు, ఉన్నాయి లేనట్లు లేనివి ఉన్నట్లు చేయగల దేవుడు అనమాట. అందుకే ఆయన మన కొరకు ఈ భూలోకంలో ఒక కుమారుడుగా అనుగ్రహింపబడ్డాడు, ఒక శిశువుగా జన్మించాడు, ఒక కుమారుడుగా అనుగ్రహింపబడ్డాడు. మన కొరకే ఆయన ఈ లోకంలో నరవతారుగా భూలోకానికి వచ్చి ఉన్నాడు అనమాట. ఏదైతే ఏమని బాధపడుతున్నారో ఆయన కుటుంబాల్లో ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు ఉన్నారు. బిడ్డల జీవితాల్లో ఒకవేళ వివాహాలు కావాలని ఉంటే ఆశ్చర్యకార్యములు చేసే దేవుడు ఉన్నాడు. ఒకవేళ ఆ కుటుంబ సమస్యలను వాటిలన్నిటి నుంచి నేను అద్భుతాలు జరిగించే దేవుడుగా ఉన్నాడు. ఆయన సమాధాన పథకం మీ జీవితాల్లో ఉన్నాడు. అంతేకాకుండా ఈ లోక సంబంధమైన తల్లిదండ్రులు గతించిపోతారు, కానీ నిత్యుడగు తండ్రి నిన్న నేడు నిరంతరము ఎల్లప్పుడూ కూడా ఆయనకు మనకి నిత్యుడగు తండ్రిగా మనకి ఉన్నాడు. బలవంతుడైన దేవుడుగా ఉన్నాడు. ఎందుకంటే కొంతమంది కొన్ని సమయంలో ఆదుకుంటారు, కానీ కొన్ని సమయాలు విడిచిపెడతారు. కానీ దేవుడు ఆయన బలవంతుడైన దేవుడుగా ఉన్నాడు. ఎప్పుడు కూడా ఒక సమయంలోనే కాదు, ఎప్పుడు కూడా సదాకాలము అందరికీ తోడై ఉన్న దేవుడుగా, ఒక బలవంతుడైన దేవుడుగా ఉన్నాడు. అలాగే మీ కుటుంబాల్లో కానీ అన్నిట్లో కూడా ఆశ్చర్యకార్యాలు, అద్భుతాలు జరిగించే దేవుడుగా ఉన్నాడు. నమ్మితే మనము దేవుని కార్యాలు చూడగలము అన్నమాట. అయితే ఆ విధంగా ఏమైతే ఈ లోకంలో ప్రయాసంతో బాధపడుతున్నారో, అందుకే అందరిని పిలుస్తూ ఉన్నాడు అన్నాడు దేవుడు. ఏంటంటే ప్రయాసపడి భారం వహిస్తున్న సమస్త జిల్లారా నా యొద్దకు రండి, మీకు విశ్రాంతి కలగజేయండి. ఏవైతే భారాలతో ఉన్నారో, ఏవైతే భయముతో ఉన్నారో వాటినన్నిటినీ, ఆ భయాలన్నిటినీ, అలాగే భారాలన్నిటినీ కూడా దేవుని మీద ఆయన్ని వేస్తే ప్రయాసపడి భారం వహిస్తున్న సమస్య జిల్లారా నా వద్దకు రండి, మీకు విశ్రాంతి కలుగజేస్తున్నాడు. అయితే ఏమేమి భారాలతో ఉన్నారో ఆ భారాలన్నీ ఈరోజు ప్రభు మీద వేద్దామన్నమాట. వేసినప్పుడు మీకు సులువుగా ఉంటుంది. దేవుడు ఆ భారాల నుంచి విడిపించగల శక్తిమంతుడు, ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు కొన్నాడు, సమాధానపతి ఉన్నాడు, నిత్యుడు తండ్రిగా బలవంతుడైన దేవుడు. మిమ్మల్ని కూడా వాటి నుంచి విడిపించి బలవంతులుగా చేయగల దేవుడు అనమాట. ఈ వాక్యము దేవుడు దీవించుగా ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము నాయన, మహాపరిశుద్ధుడా నాయన. మరి క్రిస్మస్ మాసములు అందరూ కూడా సంతోషంగా కృప దయచండి. ఎవరైతే అనారోగ్యాలతో ఉన్నారో వాళ్ళని ముట్టి స్వస్థపరచండి. ఎవరైతే ఆర్థిక పరిస్థితులను మెరుగుపరచండి నాయన. ఈ క్రిస్మస్కి కావాల్సిన అన్నిటిని కూడా, ఏ కుటుంబానికి ఎంత ధనమో, ఏ సంఘానికి ఎంత అవసరమో నాయన, అన్నిటిని కూడా దయచేయండి నాయన. ఎవరైతే వివాహాలు కాకున్నారో, ఎవరైతే ఉద్యోగాలు లేకున్నారో, ఎవరైతే పనులు లేకున్నారో వాళ్ళందరినీ కూడా నాయన సహాయం దయచేయండి. ముఖ్యంగా నాయన ఎవరైతే మారు మనసు రక్షణ లేకున్నారో అనేక మంది మీ వైపు త్రిప్పబడడానికి, అనేక మంది మీ పరలోక రాజ్యంలో చేర్చబడడానికి సహాయం దయచేయమని తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక నామంలో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.